ప్రచారంలో ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రధాని మోడీ కర్నూలు సభలో చేసిన ఆరోపణలకు గట్టిగా బదులిచ్చారు. అలాగే తెలంగాణ సీఎంతో పాటు ప్రతిపక్ష నేత జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దాడి చేశాడు చూశారా? కర్నూలుకు వచ్చాడు, విన్నారా మీరు? టీవీల్లో చూశారా? ఆయన చెప్పిన మాటలు మీరు నమ్మారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అసత్యాలు చెప్పాడా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మక ద్రోహం చేసి మళ్లీ మోసం చేయడానికి వచ్చాడు. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారు, మా గడ్డ మీద అడుగు పెట్టడానికి మీకే అధికారం ఉందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. విభజన గాయం ఇంకా మానలేదు. దాని మీద ఇప్పుడు కారం చల్లడానికి వచ్చాడు. ఏం చెప్పాడు? ఐఐటి ఇచ్చాడంట, ఐఐఎం ఇచ్చాడంట, అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఈయనే ఇచ్చాడంట. ఈయనిచ్చింది ఏమీ లేదు. విభజన చట్టంలో కాంగ్రెస్ వాళ్ళు పెట్టినటివి ప్రారంభించి 6% 7% డబ్బులు ఇచ్చాడు. ఈ విధంగా పనిచేయాలంటే 40 ఏళ్లు పడుతుంది. మీకోసం మేము 40 ఏళ్లు వెయిట్ చేయాలా? కేసీఆర్కు భయం. అమరావతి అయితే హైదరాబాద్ ఎత్తిపోతుంది, వెలవెలబోతుంది. ఆ మధ్యలో ఒక మీటింగ్లో చెప్పాడు కేసీఆర్. ఏం చెప్పాడంటే 35,000 ఎకరాలు నేను ఒక చిన్న ప్రాజెక్టుకి భూమి అక్విజిషన్ చేయాలంటే నా వల్ల కాలేదు. రైతులు అడ్డం పడిపోయారు. ఆయన ఎట్లా చేశాడు? 35,000 ఎకరాలు. ఈయన చూస్తే భయం వేస్తుంది. భవిష్యత్తులో అమరావతి పెరిగిపోతే మనం మునిగిపోతామని భయపడిపోయాడని ఆయనే చెప్పారని పేపర్లో కూడా వచ్చింది. ఇప్పుడేంటి? ఈ జగన్మోహన్ రెడ్డి ఆయనతో లాలోచి ఆయన ఒక 1000 కోట్లు పంపిస్తాడు. మనకివ్వాల్సిన 1,00,000 కోట్లు అది ఎగ్గొడతాడు. పోలవరం జరగనేడు. మన నాగార్జున సాగర్, శ్రీశైలం ఆయన కంట్రోల్లోకి రావాలి. అదే మరిగా పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి మూసేయాలి. ఇక్కడ మన పోలవరం కట్టకమునిపే ఆయనకు నీళ్ళలో వాటా ఇవ్వాలి. ఆయన పెత్తనం చేయాలి. అమరావతి ఆగిపోవాలి, హైదరాబాద్ పెరగాలి. దానికి ఇద్దరికి లాలోచి ఈయనకి డబ్బులు, కేసులు మాఫీ, ఆయనకు ఉడిగం. ఇది వీళ్ళ రాజకీయం. ఇండియాలో చట్టంలో ఎన్నుంటే అన్ని కేసులు పెట్టారు ఈయన పైన. ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉంటే అన్ని పోలీస్ స్టేషన్లు పెడుతున్నారు. అలాంటి వ్యక్తి మనకు నాయకుడిగా అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పటికే 100 కంపెనీల పైన కేసులు పెట్టారు. 10-20 మంది పారిశ్రామికవేత్తలు జైలుకు పోయారు. ఐఏఎస్ ఆఫీసర్ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఇంకా అడ్డోడొస్తే ఏమవుతుంది రాష్ట్రానికనే ఆవేదన తప్ప నాకేం బాధలే. నేను అందుకే మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఆయనకు అనుభవం ఉందా అడ్మినిస్ట్రేషన్ లో? దొంగ లెక్కలు రాయడం తప్ప ఏమన్నా చేయగలుగుతాడా? ఆయన ఇచ్చే హామీలు చూశారా మీరు? నమ్మశక్యంగా ఉన్నాయా? నేను అన్ని పనులు కూడా మీరు చూస్తే నా శక్తికి మించి కూడా అప్పు చేసి మిమ్మల్ని ఆనందంగా పెట్టడానికి 5 ఏళ్లు ఎవరికి ఇబ్బంది లేని పరిపాలన ఇచ్చారు. అవునా కాదా తమ్ముళ్ళు? నరేంద్ర మోడీకి కోపం. నీ కోపం అయితే నేనేం చేయాలి? నేను యూటర్న్ తీసుకున్నానంట. నేను యూటర్న్ బాబు అంట. నేను తీసుకున్న రైట్ టైం, రైట్ టర్న్ మా ప్రజల కోసం. నేను ఒకటే చెప్తున్నా, మా ప్రజల కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను తప్ప యూటర్న్ కాదు. మీరు యూటర్న్ తీసుకున్నారు. ముందు ప్రత్యేక హోదా ఎవరికి ఇవ్వమన్నారు? ప్రత్యేక రాష్ట్రం అన్నారు, ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, ఇప్పుడు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, లేకుంటే మీరే పెట్టుకొని మీకు అప్పిస్తామన్నారు. రోజు రోజుకు మాట మార్చింది మీరు కానీ నేను కాదని చెప్పి మరొక్కసారి నరేంద్ర మోడీ గారి చెప్తున్నా. సన్సెట్ అంట, ఎస్యుఎన్ కాదు ఎస్ఓఎన్ అంట. నా కొడుకు సెట్ అంట. నరేంద్ర మోడీ కుటుంబాన్ని తెలుసా మీకు తమ్ముళ్ళు? తెలుసు? తెలీదా? నేను చెప్పదలుచుకోవాలా? నేను అడుగుతున్నా, కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తిని
నాకొక భార్య ఉంది, కొడుకు ఉన్నాడు, కోడలు ఉంది, చిన్న కుర్రాడు దేవాంశుడు మనవడు కూడా ఉన్నాడు. ఉన్నారా లేదు తమ్ముళ్ళు? మీ కథ ఏంటి నరేంద్ర మోడీ గారు? ఎవరన్నా ఉన్నారా? విలువలున్నాయా? కుటుంబ సాంప్రదాయాలు ఉన్నాయా మీకు? మీరు నన్ను గురించి మాట్లాడతారు.